మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మోకాల నొప్పులతో బాధపడుతున్నారు కదా. మోకాల నొప్పులు తగ్గటానికి నేను ఇదివరకు ఎపిసోడ్స్లో మంచి మంచి ఎక్సర్సైజ్ చూపించాను. కదలలేని వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు అక్కడెక్కడైతే కూర్చున్నారో బెడ్ మీద అలాగే చేయొచ్చని చాలా సింపుల్గా చూపించాను. సో ఈ రోజు ఇంకొన్ని ఎక్సర్సైజెస్ అంటే గోడ సహాయంతో ఆర్ ఏదైనా వాల్స్ సహాయంతో చిన్నపాటి ఎక్సర్సైజ్తో కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గించుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు అవి ఎలా చేయాలో చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు చాలా సింపుల్గా, అంటే యోగా అనగానే పెద్ద ఆసనాలు చేయాల్సిన అవసరం లేదు. ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా 70+ ఉన్న వాళ్ళకు కూడా గోడ సహాయంతో చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయటం వలన మోకాళ్ళ స్ట్రెంథనింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఇదివరకు నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా పెయిన్ వస్తే ఆసనాలు వేస్తే మొత్తంగా తగ్గిపోతుందని కాదు. మీకు మోకాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు ఆ చుట్టూ ఉన్న భాగాన్ని మసిల్స్ని స్ట్రెంథనింగ్ చేయటం వలన మనం ఆ కండరాలు ఏదైతే ఉందో మనకి హెల్ప్ చేస్తాయన్నమాట. పెయిన్ తగ్గటానికి, నడవటానికి ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా చుట్టూ ఉన్న మజిల్స్ సహాయంతో అది స్ట్రెంథనింగ్ అవ్వటం వలన వాక్ చేయొచ్చు. అండ్ డ్యామేజ్ అయ్యేదాకా ఎవరు ఊరుకోకండి. సర్టెన్ ఒక 25-30స్లోకి వస్తున్నాము అనుకునేసరికి మీకు ఎప్పుడైనా మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బందిగా ఉన్నా, నడిచేటప్పుడు కళుక్కుమని మొక్కాల దగ్గర అనిపించినా ఇమీడియట్గా మీరు ఆర్తో కానీ జనరల్ డాక్టర్ దగ్గరికి కానీ వెళ్ళి చూపించుకోండి. చాలా మటుకు నొప్పులు సప్లిమెంటేషన్ అండ్ మంచి ఎక్సర్సైజ్ చేస్తే ముదిరిపోకుండా సర్జరీస్ దాకా వెళ్ళకుండా ఉంటాయి. సో బేసిక్గా చిన్నపాటి నొప్పులు ఉన్నప్పుడు అజాగ్రత్తతో బిహేవ్ చేయకుండా చాలా జాగ్రత్తగా మానిటరింగ్ చేసుకుంటూ, ఒక్కోసారి వైటమిన్ డి డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాం సహజం అన్నమాట. సో సప్లిమెంటేషన్ వాడి చిన్న ఎక్సర్సైజెస్, ఇప్పుడు నేను చూపించే ఎక్సర్సైజెస్ నొప్పులు వచ్చేసి నడవలేని వాళ్ళు మాత్రమే కాదు, నొప్పులు ఫ్యూచర్లో రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాకు కూడా హెల్ప్ అవుతాయి. మనం ఈరోజు చేసేది రెండే ఎక్సర్సైజెస్ అండి. వాల్ సపోర్ట్ తీసుకుని దీంతోనే చాలా మంచి రిలీఫ్ వస్తుంది. అది ఎలా చేయాలో చూద్దాం. మీకు దగ్గరలో ఉన్న వాల్ కానీ, గోడ కానీ, లేకపోతే ఏదైనా స్లాంటింగ్గా ఉండటానికి సపోర్ట్ తీసుకుని చేయండి. ఫస్ట్ ఎక్సర్సైజ్, గోడ ఇలా సపోర్ట్ తీసుకుని నిటారుగా నుంచుని వేళ్ళ మీద పైకి మీ మడాల్ని పైకి లిఫ్ట్ చేసి హోల్డ్. ఒక సెకండ్ వెయిట్ చేసి డౌన్. అలాగే స్లోగా మళ్ళీ పైకి లిఫ్ట్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 10 సెకండ్ల దాకా ఇలా హోల్డ్ చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇలా వేళ్ళు పైకి లిఫ్ట్ చేసినప్పుడు వీటిని కాఫ్ మసిల్స్ అంటాం, వీటిని క్వాడ్రిసిప్ మసిల్స్ అంటాం. అలాగే థై కింద ఉన్న భాగం, తొడల కింద ఉన్న భాగాన్ని హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ అంటాం. సో మీకు ఇక్కడ పెయిన్ వచ్చినప్పుడు ఈ చుట్టూ ఉన్న భాగాన్ని, ఈ మసిల్స్ని అంత స్ట్రెంథనింగ్ చేయటం వలన మీకు చక్కగా సపోర్ట్ ఇస్తుంది. మోకాళ్ళ నొప్పులు ఫ్యూచర్లో ఎక్కువ అవ్వకుండా కూడా ఉంటాయి. సో ఇంత సింపుల్గా మీరు చేసుకోవచ్చు. 10 సెకండ్లు ఎక్కువ హోల్డ్ చేయలేని వాళ్ళు ఏం చేయాలి, స్లోగా పైకి కిందకి ఇలాగ లిఫ్ట్ చేసి డౌన్. ఇది సింపుల్ ఎక్సర్సైజ్. అంటే మనం లిఫ్ట్ చేస్తాకి అలవాటు పడాలి అంటే కొత్తల్లో ఇలాగా మడాల్ని అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఉండాలి. సో దాని తర్వాత లిఫ్ట్ చేయడం చాలా ఈజీ. ద సేమ్ ఇప్పుడు మడాల మీద వేళ్ళని పైకి లిఫ్ట్ చేద్దాం. ఇది కూడా మంచి ఎక్సర్సైజ్. హోల్డ్. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది అండ్ ఇలా లిఫ్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ స్ట్రెచ్ తెలుస్తుంది. డౌన్. అలాగే మళ్ళీ అప్, రిలాక్స్. ఇది చాలా సింపుల్ ఎక్సర్సైజ్. టోస్ అండ్ హీల్స్ మీద, మడాల మీద, వేళ్ల మీద కాసేపు నుంచి ఉంటే స్లోగా ఇది స్ట్రెంథనింగ్ అవుతుంది. కొత్తల్లో కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ చేయగా మీకు ఈజీగా ఉంటుంది. ఎవరికైతే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నొప్పిగా అనిపిస్తే వేడి నీళ్ళు కాపడం, హాట్ ప్యాక్ పెట్టండి. స్వెల్లింగ్ ఉంది అనుకుంటే ముందే ఐస్ ప్యాక్, మీకు ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ ఐస్ ప్యాక్ పెట్టేసి ఎప్పుడైతే స్వెల్లింగ్ తగ్గిందో అప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేసి హాట్ ప్యాక్ పెట్టుకోవచ్చు. రెండో ఎక్సర్సైజ్ చూద్దాం. రెండో ఎక్సర్సైజ్కి వాల్కి లాగా జారబడి కొంచెం కాళ్ళు ముందు జరపండి. స్లోగా ఇప్పుడు వేళ్ళని ఇలా పైకి లిఫ్ట్ చేయండి. డౌన్, అప్, డౌన్. ఇలాగ జారిపడినట్టు ఇలా సపోర్ట్ తీసుకుని వేళ్ళని మాత్రమే స్లోగా పైకి లిఫ్ట్ చేసి డౌన్. అలాగే అప్, ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి డౌన్, అప్, డౌన్. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. మీకు కావాల్సింది ఒక వాల్ అంతే. సో వాల్కి నిలబడి వేళ్ళని ఇలా పైకి లిఫ్ట్ చేయటం వలన స్లోగా మీ మోకాల దగ్గర స్ట్రెంథనింగ్ అవుతుంది. సో ఇందాక చెప్పినట్టు
మీరు ఎక్సర్సైజెస్తో పాటు ఈ నొప్పులు తగ్గిన తర్వాత హాట్ ప్యాక్స్ ఐస్ ప్యాక్స్ యూస్ చేయండి. సో దాట్ మీకు ఆ నొప్పి అనేది ఎక్కువసేపు ఉండదు. దాంతోపాటు మంచి ఆహారం తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో B12 డెఫిషియన్సీ లేకుండా, ఇవన్నీ లేకుండా నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఫిష్ అవి తినచ్చు. లేదంటే ఎక్కువ ఫ్లాక్స్ సీడ్స్ కానీ, నట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ ఆహారంలో ఉండేటట్టు చూసుకోండి. అలానే కాల్షియం అంటే పాలు ఒకటి నుంచే వస్తాయని అనుకుంటారు. మిల్క్ ఇన్ ఎనీ ఫామ్ అంటే మజ్జిగ రూపేణా కానీ, పనీర్ తీసుకోవచ్చు, టోఫు తీసుకోవచ్చు, సోయా తీసుకోవచ్చు. ఇవన్నీ మోడరేట్గా తీసుకుంటే మీకు డెఫిషియన్సీస్ రాకుండా ఉంటాయి. అలా కాకుండా కూడా ప్రతి 6 నెలలకి కానీ, సంవత్సరానికి కానీ అన్ని టెస్టులు చేయించుకోండి. ఏదైతే డెఫిషియన్సీస్ ఉంటాయో మీ డాక్టర్ గారు చెప్తారు సప్లిమెంటేషన్స్. సో ఇలా చేసుకోవటం మూలాన సంవత్సరానికి ఎంతోమంది మోకాళ్ళ రీప్లేస్మెంట్స్, సర్జరీస్ జరుగుతున్నాయంట స్టడీ ప్రకారం. సో ఆ మోతాదుని తగ్గించుకోవచ్చు. మైల్డ్గా ఉన్నప్పుడే మీరు స్టార్ట్ చేస్తే అది సివియర్ అవ్వకుండా ఉంటుంది. రెగ్యులర్ ఎక్సర్సైజెస్కి ఎన్ని సర్జరీస్ చేసుకున్నా, నీ రీప్లేస్మెంట్ చేసుకున్నా మెయింటెనెన్స్లో ఖచ్చితంగా మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాల్సిందే. అదేదో మీరు ముందు నుంచే స్టార్ట్ చేస్తే మోకాళ్ళ నొప్పులు సివియర్ అవ్వకుండా ఉంటాం. సో ఇవి టవల్ ఎక్సర్సైజెస్ ఇదివరకు ఎపిసోడ్స్లో చూపించాను మీకు. చూడని వాళ్ళు మళ్ళీ చూడండి. అలాగే ఇలాంటి ఎన్నో స్ట్రెచెస్ అంటే యోగా అనగానే టఫెస్ట్ ఆసనాస్ చేస్తేనే యోగా, ఫ్లెక్సిబిలిటీ ఉంటేనే యోగా అనుకుంటారు. అలా ఏమీ లేదు. హిమాస్ యోగా ముఖ్య ఉద్దేశం సింపుల్ యోగా, అందరికీ అందుబాటులో ఏ వయసు వాళ్ళైనా చేసుకునేటట్టు. సో ఎవరికైనా సరే రెగ్యులర్ క్లాసెస్ ఆన్లైన్ కానీ, ఆఫ్లైన్ కానీ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకుంటే మా టీం వాళ్ళు మీకు మా డీటెయిల్స్ అన్ని అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమా పుప్పాల.